రేవంత్ సర్కార్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ పాలనలో గ్రామాలను ముత్యంలాగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మురికి కూపాలుగా మారాయని మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పేరు మీద అనేక అవార్డులు వచ్చాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవార్డుల పేరే లేకుండా పోయిందన్నారు హరీష్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేదు, దేశంలో లేదు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక, ₹1 కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి.